మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఇరాన్లో విచిత్రమైన చమురు సంక్షోభం ప్రారంభమైంది. అమెరికా నౌకాదళ దిగ్బంధంతో ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయి. చమురును నిల్వపరిచే సామర్థ్యం పూర్తవడంతో ఇరాన్ సముద్రంలోకి ముడి చమురును పారేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపగ్రహ చిత్రాల్లో కనిపించిన భారీ నల్లటి మచ్చలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకు 3 మిలియన్ల బ్యాలర్ల ముడి చమురును ఉత్పత్తి చేసే ఇరాన్ ప్రధానంగా కర్గ్ ఐలాండ్ టెర్మినల్ ద్వారా ఎగుమతులు నిర్వహించింది. కానీ అమెరికా దిగ్బంధంతో ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చమురును నిల్వ చేసే ట్యాంకులు పూర్తిగా నిండిపోయాయి. పాత ఆయిల్ ట్యాంకర్లను కూడా తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా మార్చినా అవి కూడా సరిపోనట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో చమురు ఉత్పత్తిని పూర్తిగా ఆపేయడం కూడా ఇరాన్కు సాధ్యం కాదు. ఒకసారి ఆయిల్ బావులను మూసేస్తే భూగర్భ నిల్వలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. పైప్ లైన్లు దెబ్బతినడం, ఉత్పత్తి శాశ్వతంగా తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉత్పత్తిని కొనసాగిస్తూనే అదనపు చమురు నిల్వ చేసేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన శాటిలైట్ చిత్రాల్లో ఖర్గ్ ఐలాండ్, లావాన్ ఐలాండ్, ఖేష్మ్ ప్రాంతాల సమీపంలో భారీ నల్లటి చమురు మచ్చలు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ చమురు పొలలు 120 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించినట్లుగా సమాచారం. రాడార్ విశ్లేషణలో ఇవి చమురు లీకేజీలే కావచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక ప్రమాదవశాత్తు జరిగిన లీకేజా అన్నదానిపై స్పష్టత రాలేదు. కొంతమంది విశ్లేషకులు కావాలనే ఇరాన్ చమురును సముద్రంలోకి పారేస్తోందని అంటున్నారు. ఈ చమురు లీకేజీలు సముద్ర జీవ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. చేపలు, సముద్ర పక్షులు, పగడపు దీవులు నాశనం కావచ్చునని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమన్ తీర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో చనిపోయిన రొయ్యలు తీరానికి కొట్టుకురావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో అంతర్జాతీయ చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్ రహస్య మార్గాల్లో చమురు విక్రయాలు కొనసాగిస్తున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇండోనేషియా సమీపంలో సముద్రం మధ్యలోనే ట్యాంకర్ల మధ్య చమురు మార్పిడి జరుగుతోందని అమెరికా మీడియా వెల్లడించింది. సుమారు 22 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇలా రహస్యంగా విక్రయించినట్లుగా అంచనా. అయినప్పటికీ అమెరికా దిగ్బంధం కారణంగా ఇరాన్పై ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతోంది. అందువల్లే ఇలా చమురును సముద్రంలో పారబోస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.